ఈ సమయంలో ప్రభుని ఆరాధించుట కొరకై ఒక మాట చదువుకున్నాం. ఎవరైనా ఒకరు చదవగలిగే వాళ్ళు స్పష్టంగా చదవండి. ఒకసారి వాక్యం చదవంటే ఒక అక్క ఏం జరిగిందంటే, భార్య దొరికిన వానికి ఏముందండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరికినని ఎక్కడో ఉంటుంది. అది అక్క ఏం చదివిందంటే, భార్య దొరికిన వానికి మేక దొరికినని చదివండి. కనుక మనం చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్పష్టంగా చదివితే, మీరు అలా చదవరని తెలుసు కాబట్టి మనం 57వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదవండి. అయినను చాలక్క మన ప్రభువు ద్వారా మనకేముందంట, జయం ఉంది అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం ఎవరి ద్వారా అండి? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభులో మనకేముందంటే జయం ఉంది. అంటే విజయవంతమైనటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకనే అన్నాడు మన ప్రభు పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో ప్రభునికి స్తోత్రాలు చెల్లించడానికి ఎన్నో కారణాలు చెప్తూ వస్తాడు. అందులో కారణం ఏంటంటే, ఆయనకి ఎందుకు స్తోత్రము చెల్లించాలంటే, ఆయన ఎప్పుడు కూడా ఆయన నిరంతరము స్తోత్రారుడండి. మనము స్తుతించకపోయినా ఆరాధించినా, రోమా 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాస్తాడు. ఆయన సర్వాధికారి అయిన 9వ అధ్యాయం అనుకుంటా రోమేలకు రాస్తూ, మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయనకు సర్వం మీద ఏముందంటే అధికారం. రోమా 9:5 చూడండి, అక్కడ అంటాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యండి. మనం స్తుతించకపోయినా ఆయన మాత్రం ఎలాంటి వాడండి? ఆయన నిరంతరము ఏం పొందేవాడు? స్తోత్రములు పొందుతున్నటువంటి దేవుడు. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, దేవదూతలు ఆయన ఏం చేస్తున్నారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నారు? ప్రతిగానములతో నిరంతరం ఆయన ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, స్తుతిస్తూ ఉంటున్నారు. కానీ ఈ సమయంలో మనం కూడా మనకు అనుగ్రహించినటువంటి ఆయన ద్వారా, ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి జయమును బట్టి ఆయనకి ఏం చేయాలా? స్తోత్రాలు. ఒక 5 రకాల జయాలు చూస్తాం. ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించుటకు ప్రభు చిత్తమైతే ఒక 5 మీద మనకు ఒక 5 తలంపులు, వేటి మీద మనకు ప్రభు జయమిచ్చాడో అనేది మొట్టమొదటిగా చూస్తాం. చూడండి, ప్రభుకు మన స్తోత్రాలు చెల్లించడం అంటే, ఇక్కడ జయము అన్నాడు. జయం అనే బదులు ఇంకో మాట కూడా వాడవచ్చు. ఏమంటే జయోత్సాహము అంటాడు. జయాన్ని కూడా ఏమని చెప్పొచ్చు? జయోత్సాహము. చూడండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం అనుకుంటాను 5వ వచనం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఏమంటాడు? యెహోవా ఏమండి? యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. అనగా రక్షణను బట్టి, దేన్ని బట్టి అండి? దేవుడు దేన్ని బట్టి మనకు జయమిచ్చాడంట? రక్షణను బట్టి. రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణలో ఏముందంటే పాపంపై జయం ఉంది. దేని మీద జయం ఉందండి? రక్షణ అంటే పాపం మీద మనకి ఏమిచ్చాడు ప్రభువారు? జయం. మానవుని యొక్క జీవితంలో కానీ మానవుల్లో ఏముంటుందండి? పాపం ఉంటుంది కదా. మానవుడు దేంట్లో పుట్టాడు? పాపంలో పుట్టినవాడు. పాపములోనే మనం జీవించినటువంటి వారంగా ఉన్నాం. కనుక మానవుని యొక్క చూడండి, మానవులో ఏ అవయవాల్లో పాపం ఉంటుందంటే, మన తలంపులో పాపమే, తర్వాత మన చూపుల్లో పాపం ఉంటుంది, ఇంకా చూడండి వేటిలో పాపం ఉంటుందో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం మానవుని యొక్క జీవితంలో, మన శరీరంలో ఏ అవయవాల్లో పాపం ఉంటుంది? 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, వారి కాళ్ళు పాపము చేయ పరుగులెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును,
వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో. ఇక్కడ 2 అవయవాలు చెప్పాడు. ఒకటి తలంపులు, రెండోది కాళ్ళు. 2 అవయవాలు ఒకే వచనంలో రాశాడు. మానవుని యొక్క తలంపులు ఎలాంటివి అండి? పాపపు తలంపులు. ఏ తలంపులు కలిగి ఉంటాడు మానవుడు? కనుకనే మన తలంపులు చాలాసార్లు ఇతరులకు తెలవకపోవచ్చు. ఎవరికి తెలుసు? ఆ ప్రభు. ఆయన అందరి తలంపులు హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. కనుక మానవుని యొక్క తలంపులు ఎలాంటివి అంటే, మానవుడు దేని ద్వారా పాపం చేస్తాడు? తలంపుల ద్వారా పాపం చేస్తాడు. రెండోది అక్కడే అన్నాడు, వారి కాళ్ళు పాపము చేయ. అంటే కాళ్ళు కూడా, మానవుని యొక్క కాళ్ళ ద్వారా కూడా ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. ఇంకెట్లా పాపం చేస్తాడు చూడండి. యోబు గ్రంథం 11:14 యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏమంటాడు? పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. కనుక ఇక్కడ మానవుడు దేంతో పాపం చేస్తాడు? మొట్టమొదటిగా తలంపులతో పాపం ఉంది, తర్వాత కాళ్ళ ద్వారా పాపం చేస్తాడు, మూడోది చేతులు కూడా పాపం చేస్తాయి. మానవుని యొక్క చేతుల్లో ఏడుంది? పాపం. అంత మాత్రమే కాదండి, మానవుని యొక్క కళ్ళు కూడా ఎలాంటి కళ్ళు అండి? పాపం చేసే కళ్ళు. అందుకని 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనంలో పేతురు గారు ఏమంటాడు చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం చదవండి వారు. ఆశించుచు. ఎలాంటి కన్నులు మానవుని కన్నులండి? పాపము మానలేని కన్నులు. అంటే మానవులు దేని ద్వారా పాపం చేస్తారు? కంటి ద్వారా కూడా పాపం చేస్తారు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 59:6 వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికి వినియోగింపదు. వారి క్రియలు. ఏం క్రియలండి? మానవుడు దేని ద్వారా పాపం చేస్తాడు? క్రియలలో కూడా మానవుని యొక్క క్రియలు. హృదయంలో కూడా పాపం ఉంటుంది. కీర్తనలు 68:18 వచనం అనుకుంటా. కీర్తనల గ్రంథం 18 వచనం 66:18 నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినెడల ప్రభు నా మనవి వినకపోము. కనుక మనం మానవుడు వేటి ద్వారా పాపం చేస్తాడండి? మొట్టమొదటిగా తలంపులు పాపంతో నిండినాయి, రెండవది కాళ్ళు పాపం చేయటానికి పరిగెత్తాయి, మూడవది చేతుల్లో పాపం ఉంది, నాలుగవది కళ్ళతో పాపం చేస్తాడు, ఐదవది క్రియలలో పాపం, ఆరవది హృదయంలో పాపం, ఏడవది చూడండి కీర్తనలు 39వ అధ్యాయం 9 వచనం. కీర్తనలు 39:1 నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను. అంటే నాలుకతో కూడా ఏం చేయగలడు మానవుడు? పాపం చేయగలడు. రాధక్క, అర్థమవుతుందా? దేంతో పాపం చేస్తారు మానవులు? ఒక మాట చెప్పాలంటే మానవుడు అంతా దేంట్లో మునిగిపోయాడంటే పాపముతోనే నిండిపోయాడు, పాపములోనే జీవిస్తున్నాడు. కనుక రక్షణను బట్టి అక్కడ అన్నాడు, నీ రక్షణను బట్టి మేమేం చేస్తున్నాం? జయోత్సాహం. అంటే రక్షణ అంటే ఏంటి? పాపంపై మనకేమిచ్చాడు ప్రభు? విజయం ఇచ్చాడు. మన తలంపులు, మన క్రియలు, మన చూపులు, మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచన అంతటా ఏం చేశాడు? మార్చివేశాడు ప్రభు. అందుకనే నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదనని ప్రభు మనకేమిచ్చాడు? నూతనమైన ఇచ్చాడు. కనుకనే పాపము మనల్ని ఏం చేయదంటే 6వ అధ్యాయం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం అనుకుంటా. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము అంటే పెత్తనం చేయదు, అధికారము చేయదు. కొంతమంది ఇళ్ళల్లో భార్యల పెత్తనం ఉంటుంది. భార్యల పెత్తనం ఇళ్ళు ఎట్లా ఉంటాయండి? ఇంకా నేను చెప్పనులేండి, దాని గురించి చెప్తే నాకు అంత తెలియదు, అంత అనుభవం లేదు. కనుక భార్యల పెత్తనం ఉంటుంది. ఇంకొంతమంది ఇళ్ళల్లో చూస్తే కొడుకుల పెత్తనం ఉంటుంది.
కదా. ఎవరి పెత్తనం ఉండాలండి? సరే, ఇక్కడ పాపము మన మీద ఏం చేయదంట? పెత్తనం, అధికారము. ఎందుకు? పాపపు ముళ్ళును ప్రభు ఏం చేశాడు? సిలువలో విరగొట్టాడు. పాపము నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపిస్తూ వచ్చినాడు. ఆయన రక్తము చేత, ఆయన రక్తాన్ని మన కొరకు కల్వరి సిలువలో ఆయన కార్చి పాపులమైనటువంటి మనల్ని ఏం చేశాడు? పాపం నుంచి విడిపించాడు. కనుక మనకేమి ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణలో ఏముంది? అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నీ రక్షణను బట్టి మేమేం చూస్తున్నాం? జయోత్సాహము. మొట్టమొదటిగా దేనిలో విజయం ఇచ్చాడు? పాపంపై విజయం. రెండోదిగా చూడండి. రెండవది దేని మీద ప్రభు మనకు విజయం ఇచ్చాడు అనేది చూస్తే అక్కడే కీర్తనల గ్రంథం 108వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 108, 12 చదువుకుందాం. కీర్తనల గ్రంథం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము. అంటే శత్రువుల మీద మనకేమిచ్చాడు ప్రభు? ఇక్కడ శత్రువులు అంట. ఎవరండి? ఎవరు మనకు శత్రువులు అని అంటే, మొట్టమొదటిగా మనం అంటాం సాతాను మనకు శత్రువు అంటాం, కానీ సాతాను కంటే మొట్టమొదటిగా మనకు శత్రువు ఎవరంటే, ఒక మాట చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా. మొదటి సమూయేలు 17:22. 16వ వచనం చూడండి. 17వ అధ్యాయం 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తనను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. కనుక ఇక్కడ ఫిలిష్తీయుడు అంటే ఎవరు? ఇక్కడ ఎవరు ఫిలిష్తీయుడు అంటే? గొల్యాతు అనేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇతడు తను తాను ఏం చేసుకుంటున్నాడు? అగుపరుచుకుంటున్నాడు. ఏం అగుపరుచుకుంటున్నాడు? నేనెంతటో, నన్ను చూడండి రా బాబు. ఎంత ఉన్నాడంట? 6 ముళ్ళ జానడు. కొలిస్తే మన కొలత ప్రకారం దాదాపు 9 అడుగులు ఉండొచ్చు అన్నారు. మరి నాకు సరిగా తెలియదు. అని అతడు అంత ఎత్తుగా ఉంటున్నాడు. అతడు తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? అగుపరుచుకొనుచు వచ్చాను. అంటే ఏం అగుపరుస్తున్నాడు? శరీరం. ఇక్కడ ఫిలిష్తీయుడు దాన్ని తను తాను ఏం చేసుకుంటున్నాడు? తను తాను అగుపరుచుకుంటున్నాడు. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే, ఫిలిష్తీయులు దేన్ని చూపిస్తారంటే, ఫిలిష్తీయులు దేనికి సంబంధించిన వాళ్ళంటే శరీరానుసారులు. ఎవరంటే? శరీరాన్ని బయటికి కనబడేటట్లుగా చేసే, శరీరాన్ని చూపించేవాడు. కనుక మనం ఒకనాడు ఈ శరీరానికి దాసులం అండి. దేనికి దాసులం? శరీరం యొక్క కోరికలు ఏం చేసుకునేవాళ్ళం? నెరవేర్చుకునేవాళ్ళం. కనుక ఫిలిష్తీయుడు అనే మాటకు శరీరానుసారులు అంటే శరీరాన్ని వాళ్ళు చూసుకుని ఉప్పొంగేటువంటి వ్యక్తులు. కనుక ప్రభు మన శత్రువు మీద మనకి ఏమి ఇచ్చాడంట? అందుకే అంటాడు, మా శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. 108వ కీర్తన చూడండి ఏమంటాడు. 9వ వచనం. పొరపాటు జరిగింది, క్షమించండి. 108 9వ వచనం చూడండి. మోయాబు, నేను కాళ్ళు కడుక్కొని పల్లెము, ఎదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తీయును బట్టి. కనుక ఇక్కడ అన్నాడు ఫిలిష్తీయును బట్టి జయోత్సాహము. ఇక్కడ ఫిలిష్తీయుడు అంటే అర్థం ఏంటక్క? శరీరానుసారుడు, శరీరాన్ని బయటకు చూపెట్టేవాడు, శరీరాన్ని బట్టి గర్వించేవాడు. కనుక అక్కడ గొల్యాతు తను దేన్ని బట్టి అతిశయపడుతున్నాడంటే తన శరీరాన్ని చూపించి. కనుక ఒకనాడు మనము ఈ శరీరాన్ని ఏం చేసేవాళ్ళం? శరీరానుసారంగా ప్రవర్తించినటువంటి వారు. కనుక మనకు ఈ శరీరం మీద ప్రభు ఏమి ఇచ్చాడండి? విజయం ఇచ్చాడు. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు ఏం చేసిన వాళ్ళం? నెరవేర్చుకునేటువంటి వారం. కనుక శరీర ఆశలను మనం చంపివేసేటట్లుగా ప్రభు మనకు శరీర ఆశల నుంచి విడిపిస్తూ వచ్చినాడు. కనుక ఇప్పుడు మనకు ఏం ఆశలు ఉండవు? ఉంటాయి, కానీ కొంతవరకే. కొద్దిగా తగ్గించుకున్నాం అనుకోండి, ఉన్నాయి, లేవనట్లు, ఇంకా అన్నీ పోలేదు అన్న, మీరు ఏడబోయిందన్న, శరీరం ఇంకా మాలో పనిచేస్తుంది అంటారు. శరీరం ఉన్నంతకాలం మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అది తప్పదండి. శరీరం ఉన్నంతకాలం ఏం చేస్తుంది? మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎందుకు? ఆయనే అన్నాడు పౌలు భక్తుడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు. ఆయననే ఇబ్బంది పెడితే మనల్ని
తీని బట్టి మేము జయోత్సాహము కనుక ప్రార్థన చేయాలనుకుంటాం. ఎంతసేపు చేస్తాం? ఒక అక్క అంటుంది, వాళ్ళకు అంతసేపు ప్రార్థన చేసేది, కాసేపు చేయొచ్చు కదా అంటది కదా. ప్రార్థన చేయడానికి ఈ శరీరం ఒప్పుకోదండి. రోజుకు 24 గంటలు. ఒక దైవజనుడు చెప్పాడు, 1 గంట ప్రభుతో గడపలేనోడు నువ్వు పరలోకం ఎట్టబోతావురా అన్నాడు. ప్రభుతో 1 గంట గడపవే, ఎట్లా నువ్వు ఆ పరలోకంలో ఉంటావు? కనుక ప్రభుతో చాలాసార్లు మనం ప్రార్థనలో ఏం చేయము, కనిపెట్టాం. వెంకటగిరి అక్క మిమ్మల్ని అన్నట్లే అందరి గురించి అక్కళ్ళు అట్లా రాధక్క చూస్తూ ఉంది, మరి ఏమనుకుంటుంది? మీ గురించి కాదక్క, మేమందరం కూడా మనందరం కూడా ప్రభుతో 1 గంట అయినా గడవకపోతే ప్రభు రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాం? యేసుప్రభువారు అన్నాడు, 1 గడి అయినా మేలుకొని ఉండలేరా? కనుక మన జీవితాల్లో ఈ శరీరము ఏం చేస్తుంది? మనల్ని దేవుని మందిరానికి కూడా కొంచెం సార్లు ఆలస్యం వస్తుంది. ఆలస్యం రావడానికి కారణం శరీరం. పొద్దున్నే కొంతమంది అస్సలు దుప్పటి కప్పుకొని లేవరు. లేరా, మందిరానికి టైం అవుతుందంటే, అక్క కొద్దిసేపు ఆగు, అక్క కొద్దిసేపు ఆగు, అమ్మ కొద్దిసేపు ఆగు, అక్క ఇంకా టైం ఉంది అక్క, ఇప్పుడే ఎందుకు లేపుతావు నన్ను? వస్తే నాకు తెలుసు ఎంత తొందరగా తయారవుతావు నాకు తెలుసు అంటారు. ఏంది నువ్వు తయారయ్యేది? అప్పుడు పోయి బాత్రూంలో పోయి నీళ్ళన్నీ బాడబోతావు, ఏం లేదు చేసేదాడు. కనుక మన జీవితాల్లో ఈ శరీరము ఎంత ఆటంకము మనకు. సాతాను తర్వాత ఏం కానీ మనకు శత్రువు ఎవరండి? శరీరమే. కనుక అందుకే నేను ఫిలిస్తీని బట్టి నేనేం చేయగలను? ఫిలిస్తీయుడు అంటే అర్థం ఏంటి? శరీరానుసారుడు. రెండవదిగా దేని మీద మనకు జయమిచ్చాడు ప్రభువారు? శరీరంపై. మూడవదిగా చూద్దాం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 33:3 చదవండి అక్క, తీసిన వాళ్ళు. దినమున ప్రయాణమై మరునాడు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కన్నులెదుట. చూసారా, ఎవరి కన్నుల ఎదుటండి? ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి. ఐగుప్తు అంటే దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. దేనికి గుర్తండి? ఫిలిస్తీ అంటే శరీరానికి సాదృశ్యం, ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ఇక్కడ ఐగుప్తీయుల అందరి ఎదుట వాళ్ళు ఏం చేశారంట? జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. కనుక ప్రభు మనకు ఈ ఐగుప్తు అనేటువంటి లోకంపై మనకి ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. లోకం అంటే ఏంటి? ఒక మాట చెప్పాడు ఎవరు? యోహాను భక్తుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో అంటాడు, 16వ వచనం అంటాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఇదే లోకం అంటే. లోకం అంటే ఏంటంటే శరీరం, ఆశలు ఉంటాయి, ఇంకా నేత్రాశలు ఉంటాయి, ఇంకేముంటాయి? జీవపుడము. కనుక ప్రభువారు మనకు ఈ లోకంపై, లోకంలో చాలా ఉంటాయండి, ఇంకా లోక మర్యాదలు, లోక ఆచారాలు, కులాలు. లోకంలో ఇంకేం పెట్టుకుంటారు? కులాలు. పెళ్లి దగ్గర చూడాలండి విశ్వాసులు, మా కులమోడే కావాలి. పుట్టేటప్పుడు కులంతో పుట్టారో ఏమో అర్థం కాదు, కానీ ఎవడు కావాలి? మా కులమోడు ఉంటే చూడండి ఒక సంబంధం. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ఇంకా కులాలు, ఇంకా వర్గాలు, ఇంకా భేదాలు. ఇంకొంతమంది అంటారు వాడు మా సంఘమోడు కాదు, వాడు ఖమ్మం సంఘోడు. ఇంకా సంఘాల్లో కూడా భేదాలండి కదా. మన జీవితాల్లో ప్రభు పిల్లలంగా లోకంలో మర్యాదలు, ఆచారాలు, పద్ధతులు కదా. ఒక అక్క అంటుంది, ఏమంటుంది తెలుసా? తుమ్మిండు, ఆగు కొద్దిసేపు ఆగు, తుమ్మితేనంటే ఆగాలంట. ఎంత పనికిమాలిన, ఎంత విశ్వాస జీవితంలో ఎలా ఉంటారో చూడండి. కనుక లోకంలో అని అంటాడు, ఈ లోక మర్యాదను మీరు రోమపత్రికలు అన్నాడు, ఈ లోక మర్యాదను మీరు. ఇంకేమంటాడంటే కొరింథీయులకు రాస్తూ, ఈ లోకపు నటన గతించు. లోకంలో నటన ఉందండి. లోకంలో ఏముంది? నటనే. నటన అంటే ఏంది? ఎంతసేపు ఉండదు నటన? కొద్దిసేపే కదా. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన ఒక సినిమా తీశాడు అనుకో, ఆయన ఆ సినిమాలో ఏమేస్తాడు? దానవీర శూరకర్ణ ఏదో సినిమా వచ్చిందంట, దాంట్లో ఆయనే 3 పాత్రలు చేశాడంట. ఏం పాత్రలో ఏమేమి వేసాడు? మొత్తానికి ఆ వేషం వేశాడు. మళ్ళీ బయటకు వచ్చినాక ఏం చేస్తాడు? ఆ వేషం మార్చుకుంటాడు. ఉండదు ఆ వేషంలో, అలా ఉండడు.
కనుక ఈ లోకపు దేంతో పోల్చాడు ఆయన పౌలు భక్తుడు? నటనతో పోల్చాడు. ఎందుకు ఇంకా లోకం మీద? అందుకనే ఒక దైవజనుడు అన్నాడు, ఒక భక్తుడు అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోది ఏదియో. మనమంతా రివర్స్ అండి, మనకంత లోకమే కావాలి అంటాం. కానీ బయటికి పోతే మనకేం కావాలి? ఒక ఆమె అంటుంది, విశాఖపట్నం పక్కనంట తుఫాన్ వచ్చి రేకులన్నీ కొట్టుకుపోయాయి, కానీ మా ఇంట్లో రేకులు అట్లే ఉన్నాయి. ఏం రేకులు అక్క అంటే మొగిలి రేకులు అంట. ఇంకొక అంటుంది, మా ఇంట్లో కరెంటు గాలి దుమ్ము వచ్చి మా ఊళ్ళో బజార్లో కరెంటు స్తంభాలన్నీ పడిపోయాయి, కానీ వాళ్ళ ఇంట్లో పక్కల ఇంట్లో దీపాలన్నీ ఆరిపోయాయి, మా ఇంట్లో దీపం ఆరిపోలేదు అంటుంది. ఏం దీపం అక్క అంటే కార్తీక దీపం అంట. ఒక సీరియల్లో ఎంత మునిగిపోతున్నారు ఈ సీరియల్లో. ఒక అక్క పాపం లేట్ అయిందంట, పనికి పోయి వచ్చిందంట. ఆ సద్యమూట ఇంటి ముందు ఎత్తేసి ఇంట్లో ఆమె టీవీ లేకపోతే ఇంటి ముందు ఎదురింగి పోయి ఒక మాట ఆ ఇంట్లో ఒక అక్కనని, అక్క వాడు సచ్చాడు అక్క అన్నదంట. అంటే నిన్న ఎక్కడ అయిపోయింది సీరియల్ అంటే ఎంత విశ్వాసులు చూడండి. లోకంలో ఇదంతా ఏంటిది? లోకం. కనుక ప్రభు పిల్లలంగా లోకం. యేసుప్రభువారు అన్నాడు, మీకు లోకంలో ఏం కలుగుద్ది? శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునేది. 1 యోహాను 5:4 ఒక మాట అంటాడు. ఏమంటాడు? లోకమును, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కనుక ప్రభు పిల్లలంగా మొదటిగా, మూడోదిగా మనకు దేని మీద విజయం ఇచ్చాడు? లోకంపై, లోకం యొక్క ఆశలపై, లోక పద్ధతులపై, ఆచారాలపై మనకు ప్రభు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. నాలుగోదిగా చూద్దాం దేని మీద విజయం ఇచ్చాడంటే, నాలుగోదిగా కొరింథీయులు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం, 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏమంటాడు? 2 కొరింథీ 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి. ఇక్కడ కూడా జయోత్సవం దేంతో అంట? ఆయన యందు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంట. ఆయన యందు మనకి ఏమిచ్చాడు? ఎల్లప్పుడూ. కనుక చాలాసార్లు మన పరిస్థితులు కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే, ఇక జాలే ఈ భక్తి అనుకుంటాం. సాతానుడు మనల్ని అనేక సార్లు కృంగదీస్తాడు, నిరుత్సాహపరుస్తాడు. ఇక చాలు నీ భక్తి, ఇక నువ్వు చేసింది చాలే, ఇక నీ ప్రార్థన చాలే. నేను ఎన్నోసార్లు నిరాశలోకి తీసుకుపోతాడు కదా, ఎన్నోసార్లు శ్రమ. అందుకని రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు 38వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమంటాడు? ఈ లోకంలో ఏమన్నాడు? 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. తర్వాత ఏమన్నాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఈ భూ సంబంధమైనటువంటి శ్రమలు. మూడోదిగా చూద్దాం అక్కడే 38వ వచనం నుంచి, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవేనను, రాబోనైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము. కనుక ప్రభు వాటన్నిటిలో శ్రమలో నుంచి, కొన్నిసార్లు శ్రమల ద్వారా ఏమైపోతాం? కృంగిపోతాం. హింసలు, బాధలు, కరువులు, వస్త్రహీనతలు, ఉపద్రవాలు, ఖడ్గం, ఇవన్నీ కూడా శత్రువు మనల్ని ఏం చేస్తాడు? నిరాశపరుస్తాడు. అందుకనే ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఇక్కడ ఏమన్నాడు? మమ్మను ఎల్లప్పుడూ క్రీస్తును గూర్చిన యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ ఊరేగించుచున్న దేవునికి. ఎట్లా ఊరేగిస్తున్నాడు? విజయోత్సవం. ఎలాంటి విజయం అంటే, ప్రభు అంతా మనకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఏమిస్తున్నాడు ఆయన? విజయోత్సవం. ఐదవది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, చివరిగా 5వ జయము గురించి చూద్దాం. కొలస్సీ 2వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని చదవండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి
పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిన ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు. ఇక్కడ ఒక జయోత్సాహం ఉంది. ఏ జయోత్సాహం అంట? సిలువ దగ్గర ఏముందంట? సిలువ చేత. దేని చేత అండి? సిలువలో చాలామంది అంటారు సిలువలో యేసుప్రభువు వారు ఓడిపోయాడు అంటాడు. ఓడిపోయింది ఎవడు? అసలు సాతానుడు ఓడిపోయాడు. మరణాన్ని ఏం చేశాడు? ఓడించాడు. సాతానుని తలను ఏం చేశాడు? చితకద్రొక్కాడు. మరణం యొక్క బలం గలవాన్ని ఏం చేశాడు? చూడండి, ఒక మాట చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మరణంపై విజయం దొరికింది. ఎక్కడండి? సిలువ దగ్గర. దేని దగ్గర? కనుక అందుకే పౌలు భక్తుడు అన్నాడు ఒక చోట, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణమునకు ఉన్న ముళ్ళును ఏం చేశాడు ప్రభు? సిలువలో విరగొట్టాడు. కనుక ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి ఏంటంటే సిలువ దగ్గర మనం మరణం అంటే భయపడాల్సిన మన ప్రభు మరణాన్ని ఏం చేశాడు? సాతాన్ని మరణం ద్వారా ఏం చేశాడు? ఓడించాడు. వాని శక్తి అంతా ఏమైపోయింది? శక్తి లేనివాడుగా అయిపోయాడు. ఓడిపోయింది ఎవరు? సాతానుడు. యేసుప్రభువు కాదండి. యేసుప్రభు ఏమయ్యాడు? ఆయన జయించాడు. అంటే సిలువ చేత జయోత్సాహంతో మమ్మల్ని ఏం చేశాడు? పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు. కనుక మన ప్రభు, అందుకే ప్రభు ఈ ఉదయకాలం మనం ప్రభుని ఆరాధించుట కొరకు హేతు ఏంటంటే, కారణం ఏంటంటే ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఏం అనుగ్రహిస్తున్నాడు? జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం అంటాడు. కనుక ఈ ఉదయకాలం ఎలాంటి జయం ఇచ్చాడు ప్రభు? మొట్టమొదటిగా దేన్ని బట్టి జయోత్సవం చేయగలుగుతున్నాం? రక్షణను బట్టి జయోత్సవం. రెండవది దేని మీద మనకు జయం ఇచ్చాడు? శరీరంపై జయం ఇచ్చాడు. మూడవది లోకంపై విజయం ఇచ్చాడు. నాలుగవది మన పరిస్థితులు, మనల్ని ఎల్లప్పుడూ ప్రభు ఏం చేస్తున్నాడు? జయోత్సవంతో ఏం చేస్తున్నాడు? ఆయన ఊరేగించేటువంటి పరిస్థితులకు, మనకు వచ్చేటువంటి నిరాశ నిస్పృహల్లో కూడా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? విజయం ఇస్తున్నాడు. ఐదవది ఎలాంటి విజయం ఇచ్చాడండి? శత్రువుపై విజయం. దేనిపై విజయం? అపవాది తంత్రాలపై విజయం, అపవాది యొక్క కుయుక్తులపై విజయం. అందుకనే ఉదయకాలం ప్రభు వాణ్ణి ఓడించావు, మాకేమిచ్చావు? విజయం ఇచ్చావు. కనుక ప్రభుని ఈ మాటలతో ప్రభుని ఆరాధించు.